లాట్ పిల్లలు. ఒక ఊరిలో పెద్ద ఫారెస్ట్ ఉందట. ఏముంది? చాలా పెద్ద ఫారెస్ట్. ఫారెస్ట్ లో ఏమేమి ఉంటాయి? టైగర్, చీతా, లయన్, ఎలిఫెంట్, జిరాఫీ, monkeys, ఇంకా డాగ్స్, స్నేక్స్, monkeys, ఇంకా డైనోసార్స్, క్రోకడైల్స్, హిప్పోపాటమస్, చాలా యానిమల్స్ ఉంటాయి కదా ఇలాంటి ఫారెస్ట్ లో. అయితే ఇలాంటి ఫారెస్ట్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎవరో తెలుసా? మీరు అసలు గెస్ట్ కూడా చేయరు. ఒక డాగ్ అండ్ ఒక ర్యాబిట్. ఎవరైనా డాగ్ అండ్ ర్యాబిట్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అయితే వీళ్ళిద్దరు డిస్కషన్ ఏంటో తెలుసా? పెద్ద ఫారెస్ట్ లో ఆల్ ఆఫ్ సడన్ టైగర్ వచ్చేస్తే మనం ఎలా మనం రక్షించుకుంటాం అని ఇద్దరు మాట్లాడుకుంటారంట. వెంటనే ర్యాబిట్ అందంట, నాకు అసలు ఏం తెలీదు, నేను ఒకవేళ దాక్కోలేనంటే నేను భూమిలోకి వెళ్ళి దాక్కుంటాను, లేకపోతే చెట్టు ఎక్కడికి దాక్కుంటాను, నాకు అసలు టాలెంట్సే లేవు అని అంటారు. వెంటనే డాగ్ అంటదంట, నీకు అసలు టాలెంట్సే లేవు, నాకైతే బోల్డ్ ట్రిక్స్ వచ్చి తెలుసా, నేను చాలా ఫాస్ట్గా పరిగెట్టేస్తాను, నేను టైగర్కి కూడా దొరకనంత ఫాస్ట్గా పరిగెడతాను, ఇంకా నాకు చాలా ట్రిక్స్ తెలుసు అని. ట్రిక్స్ తెలుసు అని అంటుంది కానీ ఏ ట్రిక్ చెప్పదంట. వెంటనే ఈ ర్యాబిట్ అంటే, ఒక్క ట్రిక్ చెప్పా డాగీ ఒక్క ట్రిక్ చెప్పా, నేను కూడా నేర్చుకుంటాను అని అంటే, నువ్వు చాలా చిన్న యానిమల్, నీకు అలాంటి ట్రిక్స్ ఏం పనిచేయదు, నీ బ్రెయిన్ కూడా చాలా చిన్నది కాబట్టి నీకు ఆ ట్రిక్స్ కూడా సెట్ అవ్వదు అని చెప్పేసాను. కానీ ర్యాబిట్ చాలా ఫీల్ అవుతుందంట. కానీ డాగ్ ఏం చేసింది? ఒక్క ట్రిక్ కూడా చెప్పలేదు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక భయంకరమైన సౌండ్ వచ్చిందంట. ఏమొచ్చేసింది పిల్లలు? టైగర్ వచ్చేస్తుంది. టైగర్ రాగానే ఇంకా ఈ ర్యాబిట్ కి డాగ్ కి భయం వేసేసి, సరే నువ్వు ట్రిక్ చెప్పకపోయావు కానీ ఏదో ఒకటి మన ప్రాణాలను రక్షించుకుందాం అని చెప్పేసి టైగర్ వచ్చేంతసేపు ఇంకా అందరు పరిగెట్టేస్తున్నారంట. ఈ డాగ్ ఏం చేసిందంటే, ఇది పరిగెట్టడంలోనే దాని ప్రావీణ్యం చూపించుకుంది. కానీ ర్యాబిట్ ఏం చేసింది తెలుసా? చెట్టు ఎక్కేసింది. ఏం చేసిందన్నా? చెట్టు ఎక్కేసింది. టైగర్ ఎవరైనా చెట్టు ఎక్కుతుందా? ఎంతో ఫాస్ట్ గా పరిగెట్టగలదు కానీ చెట్టు ఎక్కలేదు. సో ఈ ర్యాబిట్ ఏం చేసింది? చెట్టు ఎక్కేసి తన ప్రాణం సేవ్ చేసుకుంది. కానీ డాగ్ ఏం చేస్తా ఉంది? పరిగెడతానే ఉంది. అందుకనే పరిగెట్టి టైగర్ చేతిలో దొరికిపోయింది. ఏమైంది నాన్న? టైగర్ చేతికి దగ్గరగా అయిపోయింది. ఏం చేస్తుంది? టైగర్ చక్కగా ఫుల్గా తింటుంది. కాబట్టి మనం ఈ స్టోరీ వల్ల ఏం నేర్చుకోవాలంటే, చెప్పడం, గివింగ్ అనేది మనం నేర్చుకోవాలి. మనకి ఏదైతే కలిగిందో అది మనం ఇస్తా ఉండాలి. ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్ వచ్చి ఇంకో సబ్జెక్ట్ రాలేదనుకో, నీకు వచ్చిన సబ్జెక్ట్ చెప్పి రాని సబ్జెక్ట్ కూడా నువ్వు ఇంకో ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే గివింగ్ అండ్ టేకింగ్ ఆ రెండు ఉండాలన్నమాట. ఇవి కూడా తీసుకోవడం కూడా ఉండాలి. మరి ఈ రోజు నుంచి అయినా మనం అందరికి హెల్ప్ చేసేటట్టు ఉందామా? మన పని ద్వారా దేవుడు కూడా సంతోషపడాలి. గాడ్ బ్లెస్ యు ఆల్.